బుక్కులు మేము కూడా చదువుకోగలము అని ఆ ధైర్యంతోనే చాలామంది పిల్లలు బాగా చదువుకొని ఎక్కువ మంది పాస్ కావడం, మంచి మార్కులు కూడా తెచ్చుకోవడం అనేది జరిగింది. అప్పుడే ఈ విద్యాశాఖలో సర్వీస్ బోర్డుకు శ్రీకారం చుట్టినటువంటి విశాల్ గారికి ప్రత్యేకంగా చంద్రబాబు విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే రకంగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరిపైనా కానీ మీరు బాగా సంవత్సరం అంతా చదివి పరీక్ష రాస్తే రిజల్ట్ వస్తే పాస్ అవుతారంటే చాలా ఊపి తప్పిపోతారు. అదే రకంగా వీళ్ళు కూడా మేము పుస్తకాలు ఇచ్చినాం, మా పిల్లలు బాగా చదివినారు, అందులో టాప్ ర్యాంక్ కలిగించినారంటే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. కాబట్టి ఈ సందర్భాన్ని తిరిగి పిల్లలతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ అన్ని పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు 1, 2, 3 ఆవేశంగా పిల్లల యొక్క డెవలప్మెంట్ గురించి తెలియజేశారు. ఒరిజినల్ బంగారు అయితేనే కులింలో ఎంత కాల్చినా కూడా రంగు వస్తుంది, డమ్మీ బంగారు అయితే కాలిస్తే కరిగిపోతుంది, బూడిదైపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒరిజినల్ బంగారే, బాగా కష్టపడి చదివినటువంటి వాళ్ళు కాబట్టి కాపీలు కొట్టి పాస్ అయితే ఒరిజినాలిటీ రాదు. బాగా చదివి మార్కులు సంపాదిస్తున్నారు కాబట్టి మీ జీవితం అంతా బాగుంటుందని మేము హెడ్ మాస్టర్ ఆకాంక్షించినట్లుగానే మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. తర్వాత మా మిత్రుడు కాలసముద్రం రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి గారిని మాట్లాడుతుండగా కోరుతాం. అందరికీ శుభోదయం. వేదికను అలంకరించిన ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమం సందర్భంగా మొట్టమొదటిగా డిఓ గారు ఒకసారి బిగినింగ్లో కదిరికి వచ్చి ఎల్సీ స్కూల్లో అమ్మాయిలతో మాట్లాడి ఎవరైతే జిల్లా ఫస్ట్ రాగలరో ఆ రోజు వెంటనే మీ స్కూల్కి వచ్చి మిమ్మల్ని సన్మానం చేస్తానని చెప్తే ఖచ్చితంగా మిమ్మల్ని పిలిపిస్తామని చెప్పిన. రిజల్ట్ వచ్చిన రోజు సారే ఫోన్ చేసినాను నాకు, ఏం బా డిస్ట్రిక్ట్ ఫస్ట్ కొట్టేశారా మీరేనని. ఆ రోజు మీకు చెప్పినాం కదా సార్, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు, కదిరిలో ఏం చెప్తామో అదే చేస్తాము అని చెప్తే ఒక గంటలో మీ దగ్గరికి వస్తా, అమ్మాయిల్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించండి అని చెప్పడంతో హెడ్ మాస్టర్ గారికి మొట్టమొదట నా తరఫున శుభాభినందనలు తెలియజేయ కంగ్రాట్స్ చెప్పని కూడా చెప్పినాడు. అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా. మనము పద్యం చదువుకోవడం, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులు ఆ పుత్రుని ఎనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొంగుల సుమతి అని ఇట్లా యాసిన్ ఖాన్ కూడా కొడుకు